తమిళనాడు పాలిటిక్స్‌లో అసలేం జరుగుతుంది? మనందరికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ధర్మస్థల మిస్టరీ గురించి అందరికీ ఒక సెన్సేషనల్‌గా మారిపోయింది. కానీ అంతకంటే పెద్ద మిస్టరీగా మారుతుంది అటు తమిళనాడు పాలిటిక్స్. ఎందుకంటే రీసెంట్‌గా పన్నీర్ సెల్వం అన్నా డీఎంకే పార్టీని వీడి బయటికి వచ్చేశారు. ఆయన డీఎంకేలో చేరుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ప్రధాన అనుచరుడు కూడా ఈ విషయాన్ని తేల్చేశారు. ఆయన త్వరలోనే డీఎంకే పార్టీలో చేరనున్నారు అని ఆయన ప్రకటించారు. దీంతో ఈ అన్నా డీఎంకే పార్టీని చాలామంది నేతలు వీడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ పార్టీలో చాలా వరకు అంతర్గత కుమ్ములాటలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు పార్టీలో ఏ ఒక్కరు ఒక స్టాండ్‌పై లేరు. పార్టీని నడిపించే నాయకుడు ఈ పళనిస్వామి ఇప్పుడు సరిగ్గా పార్టీని నడిపించడం లేదు. ఒకప్పుడు జయలలిత లాగా పార్టీని నడిపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అసలు కింది స్థాయి నేతలు అధినేత మాట వినే పరిస్థితుల్లోనే లేరు. అదే సమయంలో పన్నీర్ సెల్వంకు, ఈపీఎస్‌కు మధ్య చాలా వరకు గొడవలున్నాయి. ఒకరంటే మరొకరు ఆధిపత్య పోరు చూపించుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ తట్టుకోలేక ఇక పన్నీర్ సెల్వం ఆ పార్టీని వీడి డీఎంకేలో చేరడానికి సిద్ధమవుతూ వస్తున్నారు. మరి ఇంత అంతర్గత కుమ్ములాటలున్న అన్నా డీఎంకే కోసం బీజేపీ ఎందుకంత పాకులాడుతోంది? ఆ పార్టీతో పొత్తు కోసం ఏకంగా అన్నామలైనే పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? 2026లో బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ ఏమిటి అనేది ఇప్పుడు చూసుకుందాం. మనందరికీ తెలుసు, ఒక్కసారి తెలంగాణ రాజకీయాలను మనం పరిశీలిస్తే గతంలో బండి సంజయ్ బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత వరకు పార్టీ చాలా వరకు అంటే గెయిన్ అయింది. కానీ ఆ తర్వాత ఆయన్ను అధ్యక్షుడిగా తీసివేసిన తర్వాత కిషన్ రెడ్డి హయాంలో చాలా వరకు పార్టీ అనేది డిక్లైన్ అయిపోతూ వచ్చింది. జస్ట్ ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఆయన్ను తొలగించడం వల్ల అసలు బండి సంజయ్‌ను ఎందుకు పక్కన పెట్టారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారింది. అటు ధర్మస్థల మిస్టరీ అయినా బయటికి వస్తుందేమో తెలియదు, కానీ ఈ బీజేపీలో ఉన్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ కాదు, ఎప్పటికీ బయటికి రాదు అన్నట్లుగా మారిపోయింది. బండి సంజయ్‌ను పక్కన పెట్టడం వల్ల తెలంగాణలో గెలుపొందాల్సిన పార్టీ కాస్త మొత్తం కొలాప్స్ అయ్యి కాంగ్రెస్ చేతిలో అధికారం పెట్టినట్లయింది. సరిగ్గా అలాంటి మిస్టరీనే తమిళనాడులో కూడా జరిగింది. ఎందుకంటే 2026లో ఎన్నికలు వస్తున్న సమయంలో అన్నా డీఎంకేతో పొత్తు కోసం బీజేపీ తన అధ్యక్షుడినే పక్కన పెట్టేసింది. అన్నామలై మనందరికీ తెలుసు, ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం అన్నామలైనే. ఆయన 2020లో పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పార్టీలో అధ్యక్షుడిగా మారిపోయారు. ఆ తర్వాత పార్టీని చాలా వరకు ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గతంలో ఏ నాయకుడు కూడా తమిళనాడులో ఇంతగా బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అన్నామలై రావడంతో తమిళనాడులో కూడా, అంటే ఎక్కడైతే ద్రవిడవాద పార్టీలకు స్ట్రాంగ్ బేస్ ఉందో ఆ రాష్ట్రంలో కాషాయ పార్టీకి స్ట్రాంగ్ బేస్గా మార్చడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే బీజేపీకి 18% ఓట్ బ్యాంకు వచ్చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇక 2026కు పార్టీ పూర్తిగా సమాయత్తం అవుతుంది. ఇక ఇంకా టైం ఉన్నందువల్ల వీటన్నిటిని ఎక్కడెక్కడ మిస్ అయ్యాం, ఎక్కడెక్కడ నష్టపోయాం, వాటన్నిటిని బేరీజు వేసుకుంటే బీజేపీకి ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు వస్తాయి అని చాలామంది అంచనా వేశారు. అన్నామలై నేతృత్వంలో పార్టీ ఇంకా ప్రజల్లోకి చొచ్చుకెళ్తుంది అనే అంచనాలో ఉన్న సమయంలో అన్నా డీఎంకే కోసం, జస్ట్ ఆ పార్టీతో పొత్తు కోసం ఏకంగా అన్నామలైని పక్కన పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. అయితే అన్నామలైని పక్కన పెట్టినంత మాత్రాన బీజేపీకి ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా అంటే అసలు లేదు. ఈ తమిళనాడులో బీజేపీ స్తబ్దుగా నడుస్తూ వస్తుంది. అంటే పార్టీ ఉంది కానీ యాక్టివిటీ ఏమీ లేదు అన్నట్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు ఉన్నాయి. ఇటు అన్నా డీఎంకే ఏమైనా చక్కగా ఉందంటే ఆ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు చాలా వరకు ఉన్నాయి. ఆ పార్టీ అగ్రనేతలే డీఎంకేలో చేరిపోతున్న పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఓవైపు అన్నా డీఎంకే స్టెబిలైజ్గా లేదు, మరోవైపు బీజేపీ ఒకప్పుడు బాగా చొచ్చుకెళ్లిన పార్టీ ఇప్పుడు స్తబ్దుగా నడుస్తోంది. ఈ సమయంలో అటు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రజల్లో చొచ్చుకెళ్తున్నాడు. కొత్త పార్టీ పెట్టి ప్రజల్లో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లనే గెలుచుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. సో వీటన్నిటిని మనం చూసుకుంటే అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? బీజేపీ 2026కు ఏమని ఆలోచిస్తుంది? అది సక్సెస్ అవుతుందా, లేదంటే తెలంగాణలో ఫెయిల్ అన్నట్టుగానే అటు తమిళనాడులోనూ ఫెయిల్ అయ్యి మళ్ళీ మొదటిగా అంటే 2019 పరిస్థితి మళ్ళీ వచ్చేస్తుందా అనే విషయాలు తెలియాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.